నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు అనగా డిసెంబర్ 10వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా శుభవార్తలతోనూ, శుభాలతోనూ, శుభకార్యాలతోనూ, శుభవార్తలతోనూ ఇట్లా చాలా చాలా శుభాలతోనే ఈరోజు మీకు మొదలవ్వడము, రోజంతా ఉండడం కూడా జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమ విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగంలో ఒత్తిడి గతంలో కన్నా ఈసారి కొంచెం తక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది. రాజకీయ నాయకులకు అనువైన సమయము, విద్యార్థులకు విజయ సూచనలు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఎవరితోనూ ఈరోజు వాదన పెట్టుకోకండి. వాళ్ళు ఏదైనా అంటే కనుక అలాగే అనుకుని సర్దుబాటు ధోరణిలోనే వెళ్ళిపోండి. ఏదైనా ఒక వాదన కనుక దిగినట్టయితే అది మీ జీవితానికి మచ్చలాగా మారే అవకాశం కనబడుతోంది. అందరితోనూ నవ్వుతూ గడిపే ప్రయత్నం చేయండి ఈ ఒక్క రోజుకి. అయితే పరిహారంగా పాలు లేదా అన్నాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతము 88 గాను, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుజుడు యొక్క ప్రభావం వల్ల మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అస్సలు వృధా చేసుకోకండి. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ధనపరంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనువైన సమయము. అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ, లేదా కోర్టు పరంగా ఏదైనా మేము కోర్టులో కేసులు వేసుకోవాలన్నా, ఇలాగ మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం కనబడుతుంది. అయితే ఎవరైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా కుటుంబీకులు కానీ, ఉద్యోగస్తులు కానీ మేము ధనం దాచుకుందాము అని అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం ప్రయత్నం చేయండి. అంటే షార్ట్ టర్మ్ కోసం ప్రయత్నం చేయకండి. ఇది చిన్న సూచన మాత్రమే. అయితే ప్రత్యేకంగా చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఒప్పందాల మీద శ్రద్ధ పెట్టండి. ఏవైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా, చెక్కుల మీద సంతకాలు పెట్టాలన్నా, ఏదైనా ప్రామిసరీ నోట్ మీద సంతకాలు పెట్టాలన్నా 1-2 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మాటల్లో జాగ్రత్త, క్లారిటీ అనేది పెట్టుకోండి. మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళకి ఇంకొకటి అర్థమయ్యే ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇలా తోచింది, అది మీకు సమ్మతమేనా అన్నట్టుగా మాట్లాడి వాళ్ళకి అర్థమైంది మీ యొక్క కమ్యూనికేషన్ క్లారిటీగా ఉండేటట్టుగా చూసుకోండి. అయితే పరిహారంగా సూర్యనారాయణమూర్తికి ఈరోజు ఉదయము అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే, అర్ఘ్యం అంటే పెద్దగా ఏమీ లేదు, రాగి చెంబులో నీళ్లు తీసుకుని స్వామివారి ఎదురుకుండా తులసి మొక్కలో వేసినట్టయితే కనుక దాన్ని అర్ఘ్యము అంటారు. పెద్దగా చేసేవాళ్ళు పెద్దగా చేయండి. సామాన్యంగా చేసేవాళ్ళు ఈ చిన్న అంటే ప్రక్రియ చేసుకుంటే సరిపోతుంది. అయితే అదృష్ట శాతం 80 గాను, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే నెంబరు 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజంతా చాలా బిజీగా ఉండబోతున్నారు. ఏ పని చేస్తున్నారో అర్థం ఉండదు, ఏ పని చెయ్యాలో అర్థం ఉండదు, గందరగోళము, ఏ పని సానుకూలం కాకపోవడము, అన్నీ అస్తవ్యస్తంగానే ఉండడము. అంటే ఈ రోజు చెప్పాలి అంటే కనుక మీకు గందరగోళమైన రోజు అని చెప్పొచ్చు. అయితే సరియైన ప్లానింగ్ కనుక చేసుకుంటేనే సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఏదో కానిచ్చేద్దాంలే అనుకుంటే కనుక ఈరోజు మీకు అంతా డిస్టర్బెన్సెస్, అలజడి, బిజీ, ఏ పని కాని రోజుగా కనబడుతుంది. డబ్బు వ్యవహారాల్లో నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ, లేదా పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. సూచన ఏంటంటే కనుక అవసరం లేని పనులు ఏవైనా మీరున్న ప్రదేశంలో ఉంటే వాటిని తప్పించుకునే ప్రయత్నం చేయండి. స్మూత్గా ఏదో ఒక మాట చెప్పేసి కాదు అనో ఎవరిని ఒప్పించకుండా తప్పించుకునే ప్రయత్నం చేయండి. లేదు మొహమాట పడి చేసినట్టయితే కనుక ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. పరిహారంగా శ్రీ మహావిష్ణువు నామస్మరణ మీరు సాధ్యమైనన్ని సార్లు చదవండి. ఏదో ఒక నామం తీసుకోండి. ఆ నామాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు తలుచుకున్నట్టయితే ఈ మధ్యలో వచ్చే ఇబ్బందులు కానీ, బిజీ కానీ, లేదా గడబిడ గందరగోళాలు కానీ తగ్గేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతము 74 గాను, కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, సంఖ్య 7, కలిసి వచ్చే వారము బుధవారము.